హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో రెండు తెలుగు రాష్ట్రాల నుంచి వెదర్ అప్డేట్ రావడం జరిగింది. ఈ వీడియోలోకి వెళ్ళి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్దామండి. ఈ నెల ఏపీలో మరో అల్పపీడనం ముప్పు పొందుతుందండి. ఈ నెల 14 లేదా 15 తేదీల్లో అండమాన్ సమీపంలో మరో అల్పపీడనం ఏర్పడవచ్చని ఐరోపాకు చెందిన వాతావరణ శాఖ సూచించింది. ఇది 16, 17 తేదీల నాటికి ఏపీ, తమిళనాడు రాష్ట్రాల వైపు పయనిస్తుందని అంచనా. దీంతో ఏపీలోని పలు ప్రాంతాల్లో కొద్ది రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందండి. ఏపీలో రేపటి నుంచి భారీ వర్షాలు. ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతుంది. వచ్చే 24 గంటల్లో పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ మరింత బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో బుధవారం నుంచి శుక్రవారం వరకు కోస్తా రాయలసీమలో ముఖ్యంగా చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య భారీ వర్షాలు కురుస్తున్నాయని పేర్కొంది. మంగళవారం అల్లూరి, కాకినాడ, కోనసీమ, కృష్ణా, పశ్చిమ గోదావరి, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్ జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా చెప్పడం అయితే జరిగిందండి. రేపు ఈ జిల్లాల్లో వర్షాలు. ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో రేపు పలు చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ ఎస్డిఎంఏ ట్వీట్ చేసింది. అల్లూరు సీతారామరాజు, కాకినాడ, కోనసీమ, పశ్చిమ గోదావరి, కృష్ణా, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్ జిల్లాలో కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. కాగా దాన్ని తప్పకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఇప్పటికే ప్రభుత్వ రైతులు సూచించారండి. బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం సోమవారం నాటికి తీవ్ర అల్పపీడనంగా బలపడుతుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. బుధవారం నాటికి శ్రీలంక, తమిళనాడు తీరాలకు చేరుకుంటుందని భావిస్తుంది. దీని ప్రభావంతో బుధవారం, గురువారాలలో ఏపీలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయని పేర్కొంది. విపత్తు నిర్వహణ సమస్య మాత్రం ఈ నెల 15 వరకు కూడా కొన్ని చోట్ల మోస్తారు వర్షాలు కురుస్తాయని అంచనా వేసిందండి. ఆగ్నేయ బంగాళాఖాతం, దానికి ఆనుకొని ఉన్న హిందూ మహాసముద్రంలో ఏర్పడిన అల్పపీడనం స్థిరంగా కొనసాగుతున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఈ నెల 11 నాటికి నైరుతి ఋతువు బంగాళాఖాతానికి చేరుకొని తమిళనాడు, శ్రీలంకల మధ్య తీరం దాటే అవకాశం ఉందని పేర్కొంది. దీని ప్రభావంతో రేపటి నుంచి నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు జిల్లాలో వర్షాలు కురుస్తున్నాయని కూడా చెప్పడం అయితే జరిగింది. ఈ నెల 17న అరేబియా సముద్రంలో మరో అల్పపీడనం ఏర్పడడానికి అవకాశాలు ఉన్నట్లు కూడా వెల్లడించిందండి. ఆగ్నేయ బంగాళాఖాతం కొనసాగుతున్న అల్పపీడనం రాగల 24 గంటల్లో మరింత బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. దీని ప్రభావంతో డిసెంబర్ 15 వరకు కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని తెలిపింది. కోనసీమ, తూర్పు గోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, రాయలసీమ జిల్లాల్లో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నదండి. ఏపీలో మరొకసారి స్కూళ్లకు సెలవులు. ఏపీలో మరొకసారి సెలవులు అంటే అవకాశాలు. తాజాగా బెంగాల్ తుఫాన్ నేపథ్యంలో స్కూళ్ళు, కాలేజీలు సెలవులు వచ్చిన సంగతి తెలిసిందే అండి అందరికీ. ఇక ఈ నెల 14 లేదా 15 తేదీల్లో అండమాన్ సమీపంలో మరో అల్పపీడనం ఏర్పడవచ్చని ఐరోపా వాతావరణ మోడల్ స్కూల్స్ చెప్పడం అయితే జరిగింది. ఇది 16, 17 తేదీ నాటికి ఏపీ, తమిళనాడు వైపు పయనిస్తుందని అంచనా వేసి దీని ప్రభావంతో ఎక్కువగా ఉండే జిల్లాల్లో స్కూళ్లకు సెలవులు ప్రకటించే ఛాన్స్ ఉందని కూడా చెప్పడం అయితే జరిగింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో కొని ఉన్న తూర్పు హిందూ మహాసముద్రంపై అల్పపీడనం కొనసాగుతుందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది. దీని ప్రభావంతో బుధవారం, గురువారాలలో రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. రేపు రాష్ట్రంలో పొడి వాతావరణం నెలకొల్పబడిందండి. ఈ విధంగా అండి ఈ లేటెస్ట్ అప్డేట్ వచ్చిందండి. ఈ యొక్క వాతావరణ లేటెస్ట్ అప్డేట్. ఈ వీడియో పట్ల ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ రూపంలో కామెంట్ చేయండి.